ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే రూమ్ కేటగిరీ ఎలిజిబిలిటీ ఆర్ రూమ్ రెంట్ లిమిట్ అని ఉంటుంది. సో దీనివల్ల ఏం డిఫరెన్స్ అవుతుంది, కొంతమంది చాలా మినిమం 5 lakhs బేస్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, తర్వాత టాప్అప్ ఏం చేస్తారంటే ఒక 30-40 లక్షలు తీసుకుంటారు. సో ఓవరాల్గా అనుకుంటే మాకు 50 లక్షలు ఇన్సూరెన్స్ ఉంది అంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హాస్పిటల్కి వెళ్ళాక కేవలం జనరల్ వార్డ్ ఎలిజిబిలిటీ మాటకే ఉంటుంది. అంటే దాంట్లో ఏం చేస్తారంటే ఆ సబ్ లిమిట్స్లో రూమ్ ఎలిజిబిలిటీ అనేది లెస్ దాన్ 3,000 రూపీస్కి మించి మీకు రూమ్ ఎలిజిబిలిటీ లేదు అంటారు. ఏముంది, చాలామంది ఏమనుకుంటారు, ఏముంది జస్ట్ రూమ్ రెంటే కదా, నేను 5,000 రూమ్లో ఉంటాను, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 2,000 నేను పే చేసేసుకుంటాను అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే రూమ్ కేటగిరీతో పాటు రూమ్లో ఖర్చు కూడా పెరిగిపోతుంది. సేమ్ ఇంజెక్షన్ మీకు 3,000 రూమ్లో ఇచ్చినప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది, 5,000 రూమ్లో ఇచ్చినప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది. సర్జరీ ప్రొసీజర్ కానీ ప్రతి ఒక్కటి రూమ్తో పాటు ఒక పర్టికులర్ ప్రీమియం అనేది పెరిగిద్ది. జస్ట్ రూమ్ రెంట్ వేరియేషన్ అనేది జరగదు. సో కంపల్సరీ మీ రూమ్ ఎలిజిబిలిటీ అట్లీస్ట్ అబౌవ్ 5,000 ఉండేలా చూసుకోవాలి.